హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జపాన్ దేశంలో కుక్కలకు కటింగ్ చేస్తారు. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడైనా మనుషులు కటింగ్ చేసుకుంటారు కానీ కుక్కలు కటింగ్ చేసుకుంటారా అని అనుకుంటాము. కానీ ఈ దేశంలో మాత్రం కుక్కలకు హెయిర్ సలూన్స్ అనే కటింగ్ చేపిస్తారు. ఇక్కడ కుక్కలకు కటింగే కాకుండా బాడీ లోషన్, హెయిర్ కటింగ్, తర్వాత అది కూడా చాలా స్టైల్గా కటింగ్ చేపిస్తారు. జపాన్ దేశంలో అక్కడక్కడ డాగ్ సలూన్ అనే షాపులు కనిపిస్తాయి. అంతేకాకుండా కుక్కలకి మ్యాన్క్యూర్, పెట్క్యూర్ కూడా చేయిస్తారు. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా ఫ్రెండ్స్. కానీ ఈ దేశంలో ప్రతి కుక్కకి తన యజమాని ఇలానే చేపిస్తారు. యాపిల్ గురించి మాట్లాడుకుంటే అది మన హెల్త్కి చాలా మంచిది. యాపిల్ రెడ్గా రౌండ్గా ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి యాపిల్ సర్కిల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న యాపిల్ని జపాన్లో పండిస్తారు. మీలో చాలామంది ఈ యాపిల్ని చూస్తే ఫేక్ అని అనుకుంటారు. కానీ ఇది నిజం. వీరు ఫేక్ ఈ యాపిల్ని సర్కిల్ ఆకారంలో పండిస్తారు. ఫ్రెండ్స్, దివాళీ, వినాయక చవితి లాంటి ఫెస్టివల్స్ మన ఇండియాలో జరుపుకుంటాం. కానీ జపాన్లో బేబీ క్రేయింగ్ ఫెస్టివల్ అని జరుగుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు ఏడుస్తుంటే వారు ఏడుపు ఆపడానికి మనం ఎంతగానో ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ జపాన్లో ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్లో చిన్నపిల్లలను ఏడిపిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో శాన్సూచి అనే టెంపుల్ వద్ద ఈ కాంపిటీషన్ జరుగుతుంది. ఆ చిన్నపిల్లలు ఏడవకపోతే వీళ్ళు భయంకరమైన మాస్కులు వేసుకుని ఏడిపిస్తుంటారు. ఈ కాంపిటీషన్లో ఎవరైతే ఎక్కువగా ఏడుస్తారో బేబీకి విన్నర్గా ప్రకటిస్తారు. ఇది చాలా వింతగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఫ్యాక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. జపాన్ దేశంలో నూడిల్స్తో స్నానం చేస్తారు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా టబ్లలో నూడిల్స్ వేసుకుని స్నానం చేస్తుంటారు. ఇదేమంటే థ్యాంక్స్ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.